ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 6వ శనివారం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటున్నాను. ఈ రోజు ఏకాదశి కూడా కలిసి వచ్చింది. జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు. శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. ఏకాదశి అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం. శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఈ రోజు జూన్ 21 శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మన జన్మ ధన్యమైనట్లే. శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మన కష్టాలన్నీ వెంటనే తీరుస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మన జాతకం చాలా బాగుంటుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామి వారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే శ్రీనివాస్ ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. అలాగే పూజా గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోవాలి. శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి శనివారం రోజున బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదను కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవాలి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కైనా పెట్టుకోవచ్చు. లేకపోతే స్వామి వారికి ఇష్టమైన చక్కెర పొంగలి గాని పాయసం ఇలాంటి మనకు కావాల్సినవి చేసి పెట్టుకోవచ్చు. ఇలా పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. చివరిగా స్వామివారికి హారతిని ఇవ్వాలి. ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమః అని గంధంతో రాసి పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించాలి. ఇలా 6వ వారం పూజను పూర్తి చేసుకున్నాను. ఈ పూజ చేసేటప్పుడు మనం పగలంతా వ్రతం చేసుకునే టైంలో పగలంతా ఏమి తినకుండా సాయంత్రం 6 తర్వాత స్వామివారికి దీపారాధన చేసుకొని స్వామివారికి పెట్టిన ప్రసాదాలు తింటే చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ ఆనంద రక్షక గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ ఆనంద రక్షక గోవింద గోవింద. పలికేను నా గుండెల్లో తిరుమల వెంకన్న నామమే, వెలిసేను ఆ కొండపై జగమేలే ఏడుకొండల వెంకన్న. ఏకమంగళ ధారణ బంతే శ్రీవారి ధ్యానమే, కొండపై వెలుగుతూ తిరుపతి శ్రీస్థలమిలా మనసంతా పూజామే. సౌభాగ్యాన్నిచ్చే దాతగా రాఘవమే. ఏవమలికేను నా గుండెల్లో తిరుమల వెంకన్న నామమే, గోవింద గోవింద గోవింద. వెలిసెను ఆ కొండపై జగమేలే ఏడుకొండల వెంకన్నా.
వాడ ఆనంద రక్షక గోవింద గోవింద నీ దర్శన భాగ్యమే ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 వెలిసెను ఆ కొండపై జగమేలే ఏడు కొండల వెంకన్న ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఆపదముక్కులవాడ ఆనంద రక్షక గోవింద 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 నీ దర్శన భాగ్యమే ఏడుకొండలవాడా